12 ఎకరాల పొలం నాటి పెట్టినాం. 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం. 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్లు లేకుండా అయినాయి. పుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేమేం చేయాలి? మందు తాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి. ఇక మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోవడే సార్. ఏం లేదు. ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా. శ్రీరామ సాగర్ వస్తుంది, మాకు బండినాయి ఒడ్లు. ఈ సంవత్సరమే ఎండిపోయినాయి. మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి. అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు. అందువల్ల మేము పొలం చేసినాం. లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం. ఎలవటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పండు లేకుంటే లేకపోవు. ఇప్పుడు మమ్మల్ని ఏంది నట్టేట ముంచినట్టు అయిపోయింది. ఇన్ని పెట్టుబడులు ఎకరానికి 40,000 రూపాయలు పెట్టినా మాకు నష్టపరిహారం కట్టేయండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చి మందు పోసుకొని సావనాన్ని వస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే. వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతులను నాశనం చేసేది ఏంది? రైతులను ఆదుకుంటా అన్నాడు, రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ₹1 రాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. ఇంకా ఏమిచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని? రుణమాఫీ ఇంట్లో 4 ఉన్నాము. పిల్లగాళ్ళు ఏర్పడిపోయిండు. పిల్లగాడికి రాలేదు, మాకు రాలేదు, ఈయనకు మా ఆయనకు రాలేదు. ఒక్కళ్ళ ఉంటే 4 ఉంటే 1కన్నా రావద్దా సార్? ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ?